చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. మేము ఈరోజు అశోక మాల్ కుక్కట్పల్లి బిగ్ 92.7 FM వాళ్ళ వినాయక చవితి సెలబ్రేషన్స్ దగ్గరకు వచ్చినాం. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి అందమైన వెరీ న్యాచురల్ గ్రీన్ వినాయకుడిని తయారు చేసిండ్రు, పేపర్ అండ్ క్లేతో సహా. అంటే మన ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ గ్రీన్ గణేష, అది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కాలంలో. సో ఐఎమ్ ఆనర్డ్ అండ్ థ్యాంక్ యూ టు బిగ్ FM ఫర్ కాలింగ్ మీ హియర్. ఇంకోటి ఏంటంటే మాకు స్పెషల్ ఇయర్ ఈ వినాయక చవితి ఇంకా స్పెషల్ ఎందుకంటే మా సినిమా గమ్ గమ్ గణేష కూడా రాబోతుంది. మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 months లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడే టీజర్ కూడా రిలీజ్ చేసినాం. మా డైరెక్టర్ ఉదయ్, మా స్పెషల్ కో యాక్టర్ ఇమాన్యుల్, మేమంతా కూడా అంటే మా సినిమాలో సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ 45 minute మార్క్ నుంచి వినాయకుడు కనిపిస్తూనే ఉంటాడు. ఇలానే ఒక వినాయక్ స్టాచ్యూ ఉంటుంది. అది చాలా స్పెషల్. మా సినిమాలో మా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా గ్రే, ఒక చెడ్డోళ్ళు అనమాట. ఒక విధంగా హీరో కూడా ఒక విధంగా చెడ్డోడే. అదంతా అబ్జర్వ్ చేస్తుంటాడు వినాయకుడు. సో ఈ ఇయర్ ఈ సినిమా రాబోతుంది కాబట్టి గమ్ గమ్ గణేష అనే పేరు పెట్టుకొని మాకు ఈ ఫెస్టివల్ కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్ అయింది. సో మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఈ ఫెస్టివల్ని. అదేవిధంగా మా యంగ్ టీమ్ని కూడా సపోర్ట్ చేయండి. గమ్ గమ్ గణేష అనే సినిమా వచ్చి చూడండి. పాటలు, సినిమా కూడా చాలా మంచిగా వచ్చింది అండ్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. ఇట్స్ అ ఫన్, మంచి ఎంటర్టైనర్, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ టు ద మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ వినాయకుని దర్శించుకోవటం మా టీం అందరం కలిసి. ఈ సంవత్సరం వినాయక చవితి మాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా గమ్ గమ్ గణేష కూడా రిలీజ్కి దగ్గరలో ఉంది. సో ఆ ప్రమోషన్స్లో భాగంగా మేము ఇలా రావటం చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, మీడియా వాళ్ళందరికీ. ఈ సినిమాలో మేము కూడా మీడియానేనండి, సో అందుకే మేము చాలా రిలేటెడ్గా ఉంటాం మీకు. థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారు ఉదయ్ శెట్టి గారు అండ్ మా హీరో గారు ఆనంద్ అన్న. సో చాలా అంటే చాలా హ్యాపీ. ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ హ్యాపీ. మా సినిమాని ఇలా వినాయక చవితిలో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా మా సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా టైటిల్లోనే ఉంది గమ్ గమ్ గణేష అని. మీరు చూసుకుంటే ఆ సినిమా మొత్తం ఆ వినాయక చవితి ఫెస్టివల్ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. సో తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. నేను బేసిక్గా నేను పూజలు కానీ ఇవన్నీ చాలా తక్కువ, బట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు వినాయక చవితి మాత్రం ప్రచారం చేసుకుంటాను. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు అలవాటు. సో వినాయక చవితి అనేది నాకు చాలా అంటే సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, సెలబ్రేట్ చేసుకున్న తర్వాత వెళ్ళి 11 మంది వినాయకులు బయట నేను మా డాడీ మా మమ్మీ కలిసి, మా డాడీకి బజాజ్ చేతకుండా స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళమే, వెళ్ళి 11 వినాయకులు చూస్తాను. ఇప్పటికీ అదే చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే కారు ఉంది కాబట్టి కొంచెం కారులో వెళ్తాను, బట్ ఇప్పటికీ అదే చేస్తాను. పూజ చేసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసుకొని అందరం కలిసి వెళ్ళి 11 వినాయకులు చూసి ఇంటికి వచ్చి అంటే టు బి ఆనెస్ట్ అండి, మెమొరబుల్ థింగ్ అని కాదు. నేను ఎక్కువ అంటే మిస్ అయ్యేది ఏంటంటే మా తాతగారు మా నాన్నమ్మ గారు వాళ్ళు ఇద్దరు పాజిటివే. వాళ్ళతో ప్రతిసారి కూడా అంటే వాళ్ళు పూజలు అన్నీ చాలా ఎక్కువ చేస్తుంటారు. సో వాళ్ళతో చేసినప్పుడు మా డాడీ కూడా ఆయనకు కూడా బాగా ఐడియా ఉంది, బట్ వాళ్ళు మిస్ అవుతాం కదా. సో వాళ్ళతోని వినాయక చవితి చేసుకోవడం అనేది కొంచెం మిస్ అవుతాను నేను ఎప్పుడు కూడా. అది ఖచ్చితంగా ఎప్పుడు అడగడం వల్ల వచ్చాము. ఎలాగో సినిమా ప్రమోషన్ కూడా అవుతుంది కదా అని చెప్పి టీషర్ట్లు వేసుకొచ్చాము బేసిక్గా. బట్ వినాయకుడిని పెడుతున్నారు అంటే ఆబ్వియస్లీ చాలా మంచి సన్నిధి చూడతాను. సో అందుకని చెప్పి గణపతి is like, you know, everything starts with Ganpati. Like Ganesh Puja is the first thing we do for any occasion, and I just wish that our film will be super hit because we started our promotion with Ganpati Puja and I feel very happy. So many memories. I used to make that mud Ganpati when I was kid, and apart from that I used to meet a lot of my friends and used to go together for lunch and dinner and celebrate Ganpati Utsav. And I danced also. I'm from Bombay, so Bombay mein we used to